الرحيم وما خلقت الجن والإنس إلا ليعبدون وقال تعالى في موضع آخر يا أيها الناس اعبدوا ربكم الذي خلقكم والذين من قبلكم لعلكم تتقون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي رب زدني علما اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وزدني علما అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాం. అయితే సోదరులారా, అల్హమ్దులిల్లా మన ఈ 2 రోజుల దావత్ ప్రోగ్రాం చాలా చక్కగా ప్రారంభమైంది. చాలా ఉత్తమమైన విద్యావంతులు మన దగ్గర ఉన్నారు అల్హమ్దులిల్లా. మరియు సబ్జెక్ట్స్ కూడా చాలా బాగా వివరించడం జరుగుతుంది. ఇన్షాల్లా నాకన్నా ముందు మన దుక్తూర్ గారు మరియు మన నాజిల్ ఖురేషి గారు చాలా చక్కగా తెలుగులో వివరించడానికి ప్రయత్నం చేశారు. నేను వాళ్ళంత చక్కగా కాకపోయినా కూడా ఒక రకమైన కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే చాలా రోజులైంది తెలుగులో చెప్పడానికి ప్రయత్నించి. అయితే సోదరులారా, ఈ 2 రోజుల ఏదైతే మన క్యాంప్ ఉందో దీంట్లో 4 సబ్జెక్ట్స్లు ఉన్నాయి. ఒకటి అఖీదా, విశ్వాసాల మీద. 2 ఇబాదాత్, ఆరాధనల మీద. 3 మామిలాత్ మీద. 4 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర మీద. ఈ 4 అంశాలను తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని సెట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 2 రోజులలో అఖీదా మీద 4 పీరియడ్లు, 6 పీరియడ్లు, 6 క్లాసులు ఉంటాయి. ఇబాదాత్ మీద ఒక 4 క్లాసులు ఉంటాయి. ముఆమిలాత్ మీద ఒక 4. ఇన్షాల్లా సీరత్ మీద ఒక 2 క్లాసులు పెడదామని అనుకున్నాం. ఇన్షాల్లా ఆ ప్రకారమే చేయటానికి ప్రయత్నిస్తాం. సోదరులారా, ప్రతి క్లాసు చాలా ముఖ్యమైనది. చెప్పబడే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఎవరు కూడాను అశ్రద్ధ చేయకుండా కూర్చొని చక్కగా వినటానికి, అర్థం చేసుకోవటానికి, ముఖ్యంగా రాసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే సోదరులారా, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అరుదు. ఎక్కడ కూడా ఈ రకమైన ప్రోగ్రామ్స్ ఉండవు. ఎంతసేపు ప్రసంగాలు, స్పీచెస్, తెలుగులో ఒకరిని మించి ఒకరు చెప్పేవాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. కానీ మదనీ ఉలమాల ద్వారా ఇస్లామీయ జ్ఞానం ఇలాంటి క్లాసెస్లు జరగటం అనేది చాలా అరుదు, చాలా తక్కువగా జరుగుతాయి. ఒకానొక సందర్భంలో ఎప్పుడో ఒక చోట ఒక ప్రోగ్రాం జరిగితే చాలా అది ఎక్కువ, అల్లా దయ. ఆ తర్వాత మన ఇబ్నే బాజ్ దావా సెంటర్ తరపున షరీ జమీయత్ అహ్లే హదీస్ రాజంపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మస్జిద్లో పెట్టడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. దీంతో మనం ఎక్కువగా ప్రతిఫలాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి, ఎక్కువగా లాభం తీసుకోవడానికి ప్రయత్నించాలి. సోదరులారా, అయితే ఇస్లాం ధర్మంలో పార్ట్స్ ఆఫ్ ఇస్లాం ఏదైతే ఇక్కడ బోర్డు ఉందో దాంట్లో 5 విషయాల గురించి చెప్పడం జరిగింది. మొదటిది తౌహీద్, అఖీదా, దాన్నే విశ్వాసాలు అని కూడా అంటారు. దాని మీద మన దుక్తూర్ గారు ఆల్రెడీ సబ్జెక్ట్ ప్రారంభించారు. ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో నమాజ్ కానీ, రోజా కానీ, జకాత్ కానీ, హజ్ కానీ, ఈ 4 విషయాలు ఆరాధనలు వస్తాయి.
ఈ 4 విషయాలు ఇబాదాత్లో వస్తాయి. అదే ఇప్పుడు మనం తీసుకోబోయే క్లాస్ కూడా. ఇబాదత్ ఏదైతే ఉందో ఇది ఒక విశ్వాసీ కొరకు చాలా ముఖ్యమైనది. ఈ ఆరాధన కోసమే, ఈ ఇబాదత్ కోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని సృష్టించడం జరిగింది. అవునంటారా కాదంటారా? అవును. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 56వ సూరా జారియాత్ 56వ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నారు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. జారియాత్ వాక్యం నెంబరు 56 అనుకుంటాను. సూరే జారియాత్ ఆయత్ నెంబర్ 56. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నారు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను మరియు జిన్నులను కేవలం నా యొక్క ఆరాధన కోసమే పుట్టించాను, సృష్టించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ఆరాధన కొరకే మానవుల్ని పుట్టించడం జరిగింది. ఇంకొక వాక్యం చూసినట్లయితే సూరే బఖరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవ జాతుల ప్రజలారా, మిమ్ములను మీ పూర్వీకులను కూడా కేవలం నా ఆరాధన కొరకు సృష్టించాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ 2 వాక్యాల వల్ల మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మానవుడి జీవితం అల్లాహ్ యొక్క ఆరాధన కోసం. మానవుడి జీవితం అల్లాహ్ యొక్క ఆరాధన కోసం. ఆరాధనలో చాలా రకాలు ఉన్నాయి. ఆరాధన యొక్క డిక్టేషన్ మన గురుగారు ఏదైతే చెప్పారో తారీఫ్, దాని యొక్క అర్థం, ఆరాధన యొక్క అర్థం గురించి అల్లామా ఇబ్నే తైమియా రహిమహుల్లాహ్ గారు చెప్తున్నారు, అల్ ఇబాదా ఇస్మున్ జామిఉన్ లికుల్లి మా యుహిబ్బుహుల్లాహు వ యర్దాహ్ మినల్ అక్వాలి వల్ అమాలి అల్ బాతిన అజ్-జాహిర. ఇమాం తైమియా రహిమహుల్లాహ్ గారు ఈ మాట ఇబాదత్ గురించి చెప్పడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటంటే, తెలుగులో ఇబాదా అనేది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇష్టపడే మరియు సంతోషపడే అన్ని బాహ్య మరియు అంతర్గత పదాలు మరియు చర్యల గురించి మాట్లాడే సమగ్ర పదమని. ఇబాదత్ యొక్క తారీఫ్, ఇబాదత్ యొక్క అర్థం ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇష్టపడే మరియు సంతోషించే అన్ని బాహ్య మరియు అంతర్గత పదాలు మరియు చర్యల గురించి మాట్లాడే సమగ్ర పదమని. ఇస్మున్ జామిఉన్ లికుల్లి మా యుహిబ్బుహుల్లాహు వ యర్దాహు మినల్ అక్వాలి వల్ అమాలి అల్ బాతిన వజ్-జాహిర. అల్లామా ఇబ్నే తైమియా గారు
ఈ విషయం ఇబాదా గురించి చెప్పడం జరిగింది. దీంట్లో ఇబాదా యొక్క అర్థాన్ని వివరించడం జరిగింది. సోదరులారా, ఇది రాసుకోవడం, ఆ తర్వాత దీన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. అయితే ఇబాదత్ అనేది చాలా రకాలైనవి ఉన్నాయి. కొన్ని ఇబాదాత్ మనస్సుకు సంబంధించినవి, కొన్ని ఇబాదాత్ మాటలకు సంబంధించినవి, కొన్ని ఇబాదాత్ కొన్ని ఆరాధనలు మన యొక్క కార్యాచరణతో సంబంధించినవి. ఇలా చాలా రకాలైన ఇబాదాతులు, ఆరాధనలు ఉన్నాయి. ఉదాహరణకి మనస్సుకు సంబంధించిన ఇబాదత్ ఏదైనా ఒక ఉదాహరణ ఎవరైనా ఇవ్వగలరా? మనస్సుకు సంబంధించిన, ఇంకా నియత్, ఇంకా భయపడటం మనస్సుకు సంబంధించినది. నమ్మకం, తఖ్వా, ప్రేమ, ఖుషు. అదేవిధంగా మాటలకు సంబంధించిన ఇబాదత్ జికర్, ఏదైతే మన సోదరులు చెప్పారో మాటలతో. ఖురాన్ యొక్క తిలావత్, ఇది కూడా ఇబాదతే. ఆ తర్వాత మన యొక్క ఆచరణలతో చేసేటటువంటి ఇబాదత్ నమాజ్. ఇంకా చాలా రకాల ఇబాదాత్లు మనతో మనం చేస్తూ ఉంటాము. కానీ అన్ని రకాల ఇబాదాత్లు ఎవరి కొరకు? లన్ యనాలల్లాహ లుహూముహా వలా దిమాఉహా వలాకిన్ యనాలుహు తఖ్వా మిన్కుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? మీరు ఏదైతే జంతువుని తీసి జబహ్ చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తన యొక్క నెత్తురు కానీ ఆ యొక్క మాంసం కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడు. కేవలం అల్లాహ్ స్వీకరించేది అంటే మీ యొక్క మనసులో తఖ్వా, మీ దైవ భీతి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని స్వీకరిస్తాడు, ఇష్టపడతాడు. అందుకే సోదరులారా, ఇబాదాత్ చాలా మనకు ప్రాముఖ్యమైనవి. అందుకే ఇబాదాత్ల 4 అంశాలు ఉన్నాయి. మొదటిది నమాజు, రెండవది రోజా, ఉపవాసం, మూడవది జకాత్, ఐదవది హజ్. ఈ 5 రెండవది ఏదైతే నమాజ్ ఉందో, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది, ఇబాదాత్ గురించి చెప్పాల్సిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే నేను చాలా క్లుప్తంగా మీ ముందు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదైతే రెండవ అంశం ఉందో నమాజ్ కొరకు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులలో మొదటి షరతు ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఇంకా వజు, తహారత్, శుచి శుభ్రత. శుచి శుభ్రత లేనిదే, తహారత్ లేనిదే నమాజ్ స్వీకరించబడదు. అందుకనే మొదటిగా మనకు శుచి శుభ్రత అనేది చాలా అవసరం. వజు ఏదైతే మనం చేస్తామో ఆరాధన కొరకు, ఆరాధన స్వీకరించబడటానికి వజు చేయడానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయి. వజు కొరకు కొన్ని షరతులు ఉన్నాయి. మొదటి షరతు ఏమిటి అంటే ఆయన ముస్లిం అయి ఉండాలి. మొదంటే ఆయన ముస్లిం అయి ఉండాలి. మొదటిది ముస్లిం అయి ఉండాలి. వజు కోసం వజు యొక్క షరతులు, హెడ్డింగ్ ఏంటి అంటే వజు కొరకు షరతులు. మొదటిది ముస్లిం అయి ఉండాలి. ముస్లిం అయి ఉంటేనే వారి యొక్క వజు
స్వీకరించబడుతుంది. రెండోది ఏమిటంటే ఆకిల్ అయి ఉండాలి. ఆకిల్ అంటే వారు మానసికంగా సరైన వాడు అయి ఉండాలి, మతిస్థిమతం లేనివాడై ఉండాలి. ఏమంటారు మతిస్థిమతం లేనివాడిని? మంచోడు. మతిస్థిమతం లేనివాడు, జ్ఞానం గలవాడు. ఓకేనా? ఆకిల్ ఏదైతే వాడికి జ్ఞానం ఉందో ఉన్నవాడై ఉండాలి. ఓకే, మతి స్థిమితం సరిగా అయి ఉన్నవాడు అవ్వాలి. మూడోది ఏమిటంటే బాషూర్ హోనా. బాషూర్ అంటే వాడు మంచి చెడు ఏది అనేది గ్రహించేవాడై ఉండాలి. మూడో షరత్ ఏంటంటే మంచి చెడు ఏమిటి అనేది గ్రహించేవాడై ఉండాలి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చెప్పాలి, చెప్పకూడని మాట అనేది గ్రహించేవాడై ఉండాలి. తెలివిగలవాడు, జ్ఞానవంతుడు. ఓకే. నాలుగవ షరతు ఏమిటంటే నియత్. నియత్ లేనిదే వజూ లేదు. ప్రతి ఆరాధన కొరకు నియత్ కంపల్సరీ, సంకల్పం కంపల్సరీ. ప్రతి ఆరాధన కొరకు సంకల్పం కంపల్సరీ. ఐదవది వజూ పూర్తి అయ్యేంత వరకు వారి యొక్క వజూ ఏమంటారు దాన్ని? टूटी संकरहना, वजू होने तक उसका वजू नहीं टूटना, यानी वजू करते वक्त उसे कोई हवा नहीं निकलना, గ్యాస్ లీక్ అవ్వకూడదు. అంటే వజూ చేసేటప్పుడు వారి యొక్క వజూ కరెక్ట్గా ఉండాలి. మధ్యలో ఆ వజూ అనేది విరగకూడదు, వజూ భంగం అవ్వకూడదు. ఓకే. అదేవిధంగా ఏడవ షరతు ఏమిటి అంటే ఎన్ని అయినాయి? 5 అయినాయి. 6వ షరతు ఏమిటంటే వజూ కన్నా ముందే పాస్కి అయినా బాత్రూమ్కి అయినా వెళ్ళి రావాలి. ముందుగానే వజూ చేసే కన్నా ముందే ఏదన్నా అవసరం ఉన్నట్లయితే ఆ అవసరాన్ని తీర్చుకొని రావాలి. ఓకే. తీసుకొని రావాలి. 7వ విషయం స్వచ్ఛమైన నీటితో వజూ చేయాలి. వజూ చేసేటటువంటి నీళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇది కూడా షరతు వజూ కోసం. స్వచ్ఛమైన నీరు అయి ఉండాలి. వజూ చేయడానికి 8వ అంశం, 8వ మాట ఏంటంటే వజూ చేయడానికి ఏదైనా అడ్డు ఉన్నట్లయితే అది తొలగించుకోవాలి. ఉదాహరణకి మనం బట్టలు వేసుకున్నాం కదా, ఇది ఏదైతే బట్ట ఉందో అది పైకి ఎత్తుకోవాలి. ఏదైనా కట్టుకొని ఉంటే అది తీసేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క ఏదైతే ఉంగరం ఉందో ఇది కూడా తీసి వజూ చేసేటట్టు వారు. అంటే వజూ యొక్క నీళ్లు పూర్తిగా ఏ అయితే వజూ యొక్క పార్ట్స్ ఉన్నాయో దానికి తగలాలి. అది కూడా షరత్. అర్థమైందా? వజూ కోసం ఏ అయితే అడ్డంకులు ఉన్నాయో దాన్ని తొలగించాలి.
తర్వాత రెండవ హెడ్డింగ్ ఏమిటంటే వజూ, తహారత్లో వజూ యొక్క ఫరజులు. వజూలో ఎన్ని రకాల ఫరజులు ఉన్నాయి? ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయంలో 6వ వాక్యంలో చూసినట్లయితే సూరా మాయిదా వాక్యం నెంబర్ 6లో యా అయ్యుహల్లదీనా ఆమను ఇదా కుమ్తుమ్ ఇలస్ సలాతి ఫగ్సిలు వుజూహకుం వ ఐదియకుం ఇలల్ మరాఫిqi వమ్సహూ బిరూసికుం వ అర్జులకుం ఇలల్ కఅబైన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వజూ యొక్క పూర్తిగా దాని యొక్క ఏ అంశాలు ఉన్నాయి వివరించడం జరిగింది. దాంట్లో యొక్క ఫరజులు ఏమిటంటే మొదటిది 6 ఉన్నాయి. మొదటిది మొహాన్ని కడగాలి. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. ముందు మొహం కడగాలి. రెండవది 2 చేతులను దీని వరకు ఏమంటారు? మోచేయి వరకు కడగాలి. మోచేతి వరకు కడగాలి. మూడవది వంసహు బిరూసికుం, తమ యొక్క తల మీద మసహ్ చేయాలి. నీళ్లు తీసుకొని దానికి పూర్తిగా పైనుంచి కింద దాకా తీసుకోవాలి. మసహ్ దాన్ని అంటారు. నాలుగవది 2 కాళ్ళను దీన్ని ఏమంటారు? శిరమండలం వరకు కడగాలి. ఈ 4 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ వాక్యములు వివరించడం జరిగింది. దాని తర్వాత 2 విషయాలు ఉన్నాయి, అవి కూడా ఫరజులు. అదేమిటంటే 5వది ఏ అయితే ఈ 4 చెప్పబడ్డాయో వీటిని ఒకటి తర్వాత ఒకటి చేయాలి. ఒకటి ముందు ఒకటి తర్వాత కాదు. నేను ముందు చేతులు కడుక్కుంటాను తర్వాత మొహం కడుగుతానంటే కుదరదు. దాంట్లో ఏ రకంగా అయితే ముందు మొహాన్ని కడగాలి, తర్వాత చేతులు కడగాలి, తర్వాత మసహ్ చేయాలి, తర్వాత కాళ్ళు కడగాలని వివరించడం జరిగిందో దాన్ని అదే రకంగా సూచ తప్పకుండా పాటించాలి. ఇదే 5వ విషయం. ఈ 4 విషయాలను ఒకటి దాని తర్వాత ఒకటి చేయాలి క్రమబద్ధంగా. ఆరవది ఒకదాన్ని కడిగిన తర్వాత రెండో దాన్ని కడగడానికి తొందరపడాలి, లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఒకదాని తర్వాత ఒకటి కడగతూనే ఉండాలి, ఆలస్యం చేయకూడదు. మొహాన్ని కడిగిన ఒక పావు గంటకి చేతులు కడుగోవాలి, చేతులు కడిగిన ఒక 10 నిమిషాల తర్వాత మసాజ్ చేయాలి. ఈ రకంగా చేయకూడదు. అది వజూ కాదు, అది ఫరజ్ కాదు. వజూలో ఈ 6 రకాల ఫరజులు ఉన్నాయి. 4 ఖురాన్ గ్రంథంలో వివరించడం జరిగింది, మిగతా 2 వచ్చేసి హదీసుల ద్వారా వివరించడం జరిగింది. అర్థమైందా? ఆ తర్వాత సైడ్ హెడ్డింగ్ ఇంకోటి, వజూని తోడనేవారే దాన్ని ఏమంటారు? భంగం కలిగించేటటువంటి విషయాలు. వజూకి భంగం కలిగించేటటువంటి విషయాలు. మనిషి 2 ఏదైతే మల విసర్జనలు ఉన్నాయో అవి బయట రావటం. दोनों शर्मगाह से किसी चीज़ का बाहर निकलना. ఈ 2 చోట్ల నుండి ఏదైనా ఒకటి ద్వారా బయటకు రావటం. ఒకటి కానివ్వండి, 2 కానివ్వండి.
దాని ద్వారా ఏమైందంటే వాడి యొక్క వజుకి భంగం కలుగుతుంది. రెండవ విషయం ఏమిటంటే మన యొక్క బాడీ ద్వారా, మన యొక్క శరీరం ద్వారా నజిస్ అనేది ఎక్కువగా బయటకు రావటం. నజిస్ అంటే నెత్తురు, అదేవిధంగా దాన్ని ఏమంటారు, చీము, ఇలాంటి ఎక్కువ శాతం బయటకు రావటం వలన వజు ఏది భంగం కలుగుతుంది. మూడవది నిద్రించడం వలన కూడా వజుకి భంగం కలుగుతుంది. నిద్రించడం వలన, పడుకోవటం వలన, నాలుగవది ప్రైవేట్ ప్లేస్ను తాకటం వలన, ముందుది కానివ్వండి వెనకాలది కానివ్వండి, దాన్ని తాకటం వలన కూడా వజుకి భంగం కలుగుతుంది. ఐదవది ఒంటె మాంసం తినటం వలన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులు వివరించారు, ఒంటె మాంసం తిన్న తర్వాత తప్పకుండా మీరు వజూ చేయండి, అంటే వజూకి భంగం కలుగుతుంది. ఆరవ విషయం, వాడు కాఫిర్ అవ్వటం వలన, ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోవడం వలన. ఇస్లాంలో నుండి బయటకు వెళ్ళినట్లయితే మళ్ళీ వాడి యొక్క వజు కూడా ఉండదు. ఎందుకంటే ఇస్లాం స్వీకరించిన తర్వాత వాడి యొక్క మొదటి విధి ఏంటంటే తహారత్. అప్పుడు వాడు ఇస్లాం నుండి బయటకు వెళ్ళినప్పుడు వాడి యొక్క తహారత్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, ఆ తర్వాత వజు చేసేటువంటి ప్రక్రియ ఎలాగా ఉంటుంది అది మనం ప్రాక్టికల్లీ చేసి చూపించుకోవాలి. ఇది చాలా అవసరమైంది. ఎవరైనా ముందుకు రండి, టైం కూడా ఎక్కువ అవుతుంది. 12:05 అన్నారు, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం. ఎవరైనా ఒక ముందుకు వచ్చినట్లయితే ప్రాక్టికల్లీ వజు ఏదైతే ఆరాధన కొరకు చాలా అవసరమో దాన్ని మనం చూద్దాం ప్రాక్టికల్లీ. ముందుగా ఏం చేయాలి, ముందు నియత్ చేయాలి, సంకల్పం, ఆ తర్వాత బిస్మిల్లా చదవాలి. ఓకే జీ, మొదటిగా సంకల్పం, నియత్, ఆ తర్వాత బిస్మిల్లా చదవాలి. ఆ తర్వాత రెండవది మణికట్టు వరకు ఎన్నిసార్లు కడగాలి, ఎన్నిసార్లు కడగాలి, 3 సార్లు కడగాలి. ఆ తర్వాత నీళ్లు తీసుకొని కుల్లి చెయ్యాలి, పుక్కిలించాలి. ఎన్నిసార్లు, 3 సార్లు కుల్లించాలి. ఆ తర్వాత ముక్కులోకి 3 సార్లు నీళ్లు తీసుకొని చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. దాని తర్వాత 3 సార్లు తమ యొక్క మొహాన్ని కడగాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడ నుండి, దీన్ని ఏమంటారు, నుదురు నుంచి లేక కింద వరకు, కుడి చెవి నుంచి ఎడమ చెవి. ఎన్నిసార్లు కడగాలి? 3 సార్లు కడగాలి. ఆ తర్వాత 2 చేతులు కడగాలి. ఎంతవరకు కడగాలి? మో చెయ్యి వరకు కడగాలి. సరే. ఆ తర్వాత ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి చేయాలి. అల్హమ్దులిల్లా. ఒకసారి ఎలా చేయాలి? పౌ సరక మస అంటారు. పౌ ఇంత కాదు, మొత్తం పూర్తిగా ముందు నుంచి వెనక్కి తీసుకెళ్ళాలి, మళ్ళీ వెనక నుంచి ముందు తీసుకురావాలి. ఇది కంపల్సరీ. పావు అరలు ఏం లేవు, మొత్తం చేయాల్సిందే. గర్దన్క మస అంటారు, అది ఉందా? గర్దన్క మస అంటారు, హదీస్ ప్రకారం అది లేదు. ఇది చాలా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత 2 వేలు చెవులకి తడి అయ్యేటట్టు చెవులు మొత్తం చేసి మళ్ళీ పైన చెవుల యొక్క మసాహ్ కూడా చేసుకోవాలి. ఆ తర్వాత
రెండు కాళ్ళు కడగాలి. 2 కాళ్ళు కడగాలి. కాళ్ళు ఎలా కడగాలి? ఎంతవరకు కడగాలి? అక్కడి వరకు కడగాలి. అదే విధంగా ముందు కుడి కాలు కడగాలి, తర్వాత ఎడమ కాలు కడగాలి. అర్థమైందా? ఇది వజూ చేసేటువంటి ప్రక్రియ విధానం. రెండు ఒకేసారి కూడా తీసుకోవచ్చు, విడివిడిగా కూడా తీసుకోవచ్చు. 2 రకాల హదీసులు కూడా ఉన్నాయి. అదే ప్రతి ఒక్కరికి వేరే వేరేగా ఉండేది. నోట్లో కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఒకేసారి నోట్ల నుంచి ముక్కులో కూడా తీసుకోవచ్చు. రెండు చేతుల్ని 3 సార్లు కడగాలి ఒకేసారి. ఒకేసారి. అర్థమైందా? దీంట్లో 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటంటే 3 కన్నా ఎక్కువ కడగకూడదు. 3 కన్నా ఎక్కువ కడగకూడదు. ఎంతవరకైతే కడగాలని చెప్పబడిందో అంతవరకే కడగాలి, దాన్ని మించి కాదు. రెండో విషయం ఏంటంటే 3 కన్నా తక్కువ ఒకవేళ కడిగి పూర్తి చేసుకున్నట్లయితే ఇబ్బంది ఏం లేదు. ఒకసారి కడిగాం బాగా కడుక్కున్నా ఇబ్బంది ఏం లేదు. 2 సార్లు కడిగాం బాగా కడుక్కున్నా ఇబ్బంది ఏం లేదు. 3 సార్లు మించి కూడా కడగకూడదు. అర్థమైంది? ఖిలాల్ అంటారు. గడ్డం కూర. వెంట్రుకలు మొత్తం తడవాల్సిన అవసరం లేదు. ఖిలాల్ మీకు ఎంతవరకు అయితే ఈజీగా ఉండేదో అంతవరకు చేసుకోవచ్చు. మొత్తం దాని కడగడం అంత అవసరం లేదు. సాక్స్ గురించి అధ్యాయం వేరుగా వస్తుంది. సరే, ఇప్పుడైతే వద్దాం. ఒకవేళ సాక్సులు వేసుకున్నట్లయితే వజూ చేసిన తర్వాత సాక్సులు వేసుకున్నట్లయితే ఊర్లో ఉన్నట్లయితే వారికి ఎన్ని రోజులు? ఒక రోజు. ఒక రాత్రి ఒక పగలు, అంటే 24 గంటలు, అంతేగా? ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రయాణానికి వెళ్ళినట్లయితే 3 రోజులు. 3 రోజులు అంటే 3 రాత్రులు 3 పగళ్ళు. ఓకేనా? వజూ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. వజూ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నమాజ్ టైం అయింది, వజూ చేసుకోవాల్సిన అవసరం పడింది. అప్పుడు వజూ చేసుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ సాక్సుల మీద, కాళ్ళు కడిగేటి చోట ఆ సాక్సుల మీద మసాజ్ చేయాలి. కింద అవసరం పైన చాలు. ఇంకా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది సాక్సుల గురించి. ఒకసారి చాలు. ఓకే, అర్థం వినబట్ల. మసాజ్ని చేయాలి. ఓకే. ఎక్కడైనా దెబ్బ తగ్గినట్లయితే, అది పుండు పడి అయి ఉన్నట్లయితే దాని మీద మసాజ్ చేసుకోవాలి. ఏదైనా భాగం, వజూలో నుంచి ఏదైనా భాగం మనకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు అయితే దాని మీద మసాజ్ చేసుకోవాలి. ఓకేనా? స్నానం చేసేటప్పుడు ఇప్పుడు దాన్ని కడగాల్సిన పరిస్థితి లేదు కదా, పుండు పెద్దదైంది కదా, మరి దాన్ని ఏమంటారు? మజ్బూరి అంటారు. అలాంటి సమయంలో దాని మీద మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి తహారత్లో 2వ భాగం తయమ్ముమ్ కూడా ఉంది. తయమ్ముమ్ అంటే తెలుసుగా? నీళ్లు లేని సమయంలో చేసేటువంటి వజూ, దాన్నే తయమ్ముమ్ అంటారు. ఇది ఒక్కటి చెప్పేసి మనం ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని కంప్లీట్ చేద్దాము. తయమ్ముమ్ నీళ్ళ యొక్క ప్లేస్లో మనం తీసుకునేటువంటిది. తయమ్ముమ్ తరీఖా చాలా ఈజీ, దాని ప్రక్రియ. ఎవరన్నా ముందుకు వస్తే ఆ ప్రక్రియ చూద్దాం. ఎవరైనా ఒకళ్ళు ముందుకు రండి. తయమ్ముమ్
స్వచ్ఛమైన ఏదైనా మట్టి దాని మీద చేతులు కొట్టి కొట్టాలి, 2 చేతులు అద్దాలి. అద్దిన తర్వాత దాన్ని ఒక మీద ఇట్లా ఒకసారి ఇట్లా నేసి ఒకసారి చేసుకొని చేతులకి అలాగే ఇట్లా నేసి ఏ చేతికి ముందుగా ఎడమ చేత్తో కుడి చేతికి, తర్వాత కుడి చేత్తో ఎడమ చేతికి. అర్థమైందా? ఇంతే తైమం. ఒకసారి ఓన్లీ దీని మీదే, ఏదైతే మనకు చెయ్యి ఉందో దాని మీదే, మొత్తం చెయ్యి కాదు, ఈ ప్లేస్ కూడా కాదు, దీని మీదే, ఇక్కడ అంతే. అంతే, చాలా ఈజీ. చాలామంది ఒకసారి కాదు 2 సార్లు కొడతారు. 2 సార్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి కొట్టి దాన్ని తీసుకొని మొహం మీద ఒకసారి, ఎడమ చేత్తో కుడి చేతి మీద, కుడి చేత్తో ఎడమ చేతి మీద, అయిపోయింది. ఒకసారి ఏకసారి. అర్థమైందా? తయమ్ముమ్ తరీఖ కూడా చాలా ఈజీ. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తయమ్ముమ్ ఎలా అంటే వజూ లాగానే, వజూకి ఏమైనా భంగమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా తయమ్ముమ్ కొరకు ఉన్నాయి. అర్థమైందా? ఎప్పుడైతే మనకు నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ విడిపోయినట్లే. మనం నీళ్లు దొరికిన తర్వాత వజూ చేయాల్సిన కంపల్సరీ చేసుకోవాలి. అర్థమైందా? నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేయాలి. తయమ్ముమ్ కొరకు మట్టి లేని అంటే ఎలా? అది ఓకేనా? ఇన్షాల్లా. సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వా అతుబు ఇలైక్. వా ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.